హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. విడుదలైన మొదటి రోజు నుంచి ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేసింది. విడుదలైన 32 రోజుల్లో పుష్ప 2 సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1831 కోట్లు వసూలు నమోదు చేసింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా అత్యధిక వసూలు సాధించిన సినిమాల జాబితాలో నంబర్ 2 స్థానంలో ఉన్న బాహుబలి 2ని వెనక్కి నెట్టింది. చాలా రోజుల క్రితమే ఈ జాబితాలో 3వ స్థానం చేరిన పుష్ప 2 తాజాగా 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి, ప్రభాస్ల బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ కావడానికి ఏకంగా దాదాపు 8 ఏళ్లు పట్టింది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు సినిమా ఖచ్చితంగా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 2000 కోట్లు వసూలు సొంతం చేసుకుంటుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బలంగా నమ్మారు. వారు అనుకున్న నంబర్కి అతి చేరువగా పుష్ప 2 వచ్చి నిలిచాడు. ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన సినిమాగా దంగల్ నిలిచింది. 2070 కోట్లతో దంగల్ సినిమా ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. 2016లో వచ్చిన దంగల్ సినిమా కేవలం చైనాలో 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టడం ద్వారా ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరే సినిమా చైనాలో ఆ స్థాయిలో వసూలు నమోదు చేయలేదు. పుష్ప 2 సినిమా టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దంగల్ రికార్డుపై ఉంది. ఇప్పటికే దాదాపు 5 వారాలు రన్ పూర్తయింది కనుక ఇండియాలో ఇంకా భారీ వసూళ్లను ఆశించడం సాధ్యమయ్యేది కాదు. కనుక మరేదైనా దేశంలో విడుదల చేసినప్పుడు నమోదయ్యే వసూలతో పాటు పుష్ప 2 నంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో పుష్పాని ఇండియన్ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో విడుదల చేశారు. కనుక ఈ సినిమాను విదేశీ భాషల్లో విడుదల చేయడం ద్వారా చేరువుగా ఉన్న నంబర్ 1 స్థానాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని విదేశీ భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధం అవుతారా అనేది చూడాలి. విదేశీ భాషల్లో సినిమాలను విడుదల చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. హిట్ అయితే పర్వాలేదు, అక్కడ నిరాశపరిస్తే ఖచ్చితంగా ఎక్కువ నష్టం ఉంటుంది. అందుకే పుష్ప 2 సినిమా విదేశీ భాషలో రిలీజ్ విషయమై నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అటు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8 ఏళ్లుగా బాహుబలి నిల్చుని ఉన్న స్థానాన్ని పుష్ప 2 దక్కించుకోవడం అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంతోషాన్ని కలిగించే విషయం. ఇప్పటికే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా పుష్ప నిలిచింది. నార్త్ నుంచి ఇంకా భారీ ఎత్తున వసూలు నమోదవుతున్న నేపథ్యంలో వచ్చే వీకెండ్కి 1900 కోట్ల క్లబ్లో పుష్ప 2 చేరే అవకాశాలు ఉన్నాయి.